నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం ధమ్మపదగాథల్లోని 421వ గాథ బ్రాహ్మణ ఒగ్గులో వస్తుంది. ఈ గాథను దమ్మదిన్న భిక్షుని అలాగే విశాఖ అనే ఉపాసకుడు వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ, అలాగే భగవానుడు వాళ్ళకి ఆ విశాఖకి బోధించిన ధమ్మం, ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. అయితే రాజగృహలో ఇది జరిగింది. విశాఖ అనే ఒక గృహస్థుడు, మంచి ధనవంతుడు. అయితే ఇతడు బింబిసార మహారాజుకి స్నేహితుడు కూడా. ఒకసారి భగవానుడి దర్శనానికి బింబిసారుడు వెళ్తూ ఉంటే ఈ విశాఖని కూడా తీసుకొని వెళ్తాడు. అప్పటికే అతనికి మ్యారేజ్ అయి ఉంటుంది. దమ్మదిన్న అనే ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే ఈ బింబిసారుడు విశాఖని తీసుకెళ్ళినప్పుడు భగవానుడు ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. మొదటిసారి ధమ్మాన్ని వినగానే అతనికి శ్రోతాపత్తి ఫలం దక్కుతుంది. మళ్ళీ ఇంకొక సూత్రాన్ని చెప్పగానే అతనికి అనాగామి ఫలం వరకు దక్కుతుంది. అయితే సాధారణంగా ఈ దమ్మదిన్న తన భర్త కోసం బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే భర్త రాగానే ఇద్దరు కూడా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని లోపలికి వెళ్ళే అలవాటు ఉంటుంది. చిరునవ్వుతోటి భార్యని లోపలికి తీసుకెళ్ళి తనతో ప్రేమగా మాట్లాడే అలవాటు సాధారణంగా ఉంటుంది. ఆ అన్యోన్యత అనేది వాళ్ళిద్దరి మధ్య ఉండేది. అయితే ఆ రోజు ధర్మోపదేశం విన్న తర్వాత ఈ విశాఖ తిరిగి వెళ్ళినప్పుడు తల కిందికి వేసుకొని చిరునవ్వు ఏమీ లేకుండా మామూలుగానే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి దమ్మదిన్న ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటి బయట. కానీ ఇతడు మాత్రం ఆమెనేమీ పట్టించుకోకుండా ఇంటిలోకి వెళ్ళిపోతాడు. సరే, కొంచెం సేపు అయిన తర్వాత భోజనం చేసేటప్పుడైనా కానీ వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా మాట్లాడుకుంటూ ఒకటి చేతిలో ఒకరు పట్టుకుంటూ ఇలా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు కూడా భర్త అంటే విశాఖ ఆ దమ్మదిన్నాను ఏమీ పట్టించుకోవడం లేదు. సరే, ఈరోజు ఏదో ఆయన కోపంలో ఉండి ఉంటారు, అందుకనే నా గురించి ఇలా మాట్లాడట్లేదు ప్రేమగా అని దమ్మదిన్న అనుకుంటుంది. అయితే కొంచెం సేపు ఆహారం అయిన తర్వాత దమ్మదిన్నాను విశాఖ పిలుస్తాడు. పిలిచి ఇలా చెప్తాడు, ఈ రోజు నుండి నేనిక ఈ ప్రాపంచిక ఇంద్రియ విషయాల్లో, ఇంద్రియ వ్యవహారాల్లో పాలు పంచుకోలేను. నీతో పాటు కలిసి ఉండలేను. అనాగామి స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిలో ఈ కామ కోరికలు, ఇంకా ఈ వ్యాపాద ఇవన్నీ ఏమీ ఉండవు. అంటే రాగద్వేషాలు ఇవన్నీ కూడా అనాగామి స్థితిలో తొలగిపోతాయి. కాకపోతే ఇంకా అవిద్య అనేది ఉంటుంది. అవిద్య తొలగిపోయిన తర్వాత మాన, ఇంకా రూపరాగ, అరూపరాగ ఇవి కొన్ని ఉంటాయి. సో అవి తొలగిపోయిన తర్వాత అర్హంత స్థితిని పొందుతారు. కానీ అనాగామి స్థితిని పొందిన తర్వాత వాళ్ళకి ఈ కామాలలో అంత ఇష్టమని కాదు, అసలు వాటి మీద ధ్యాసే ఉండదు. సో ఈ ప్రాపంచిక వ్యవహారాల మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంద్రియ సుఖాల మీద. అయితే భార్యతో ఈ విషయం చెప్తాడు, నేను ఇంకా నీతో ఇంతకుముందు ఉన్న విధంగా నేను ఉండలేను. సో అందుచేత మీరు ఒక పని చేయండి, మీకు నా ఆస్తిని అంతా ఇచ్చేస్తాను. మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి మీకు నచ్చిన పనిని మీరు చేసుకోండి, కావాలి అంటే వేరే పెళ్ళి కూడా చేసుకొని అన్నట్టుగా చెప్తాడు. అది విన్న తర్వాత
ఆ దమ్మదిన్న చాలా ఆశ్చర్యపోతుంది. కాకపోతే ఇలా అడుగుతుంది, అతని ఆస్తిని సంపదను అంగీకరించనని చెప్తుంది. అంటే ఒకరు వేసిన ఉమ్ముని ఎలాగైతే స్వీకరించారో అలాగే మీరు వదిలేసిన ఈ సంపదను కూడా నేను స్వీకరించను. నాకు ఈ సంపద, ఆస్తిపాస్తులు ఇవేమీ వద్దు. మీరు కనుక అనుమతిస్తే నేను భిక్షుని సంఘంలో చేరిపోతాను, ప్రవజ్య తీసుకుంటాను అని దమ్మదిన్న అంటుంది. దానికి భర్త కూడా అనుమతిస్తాడు. ఆ తర్వాత బింబిసార మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలా దమ్మదిన్న భిక్షుని దీక్ష తీసుకోవాలనుకుంటుందంటే ఆయన కూడా సంతోషిస్తాడు. ఆ తర్వాత భిక్షుని సంఘం దగ్గరికి తీసుకెళ్ళమని రాజుని కోరుతాడు. ఆయన కూడా అలాగే భిక్షుని సంఘం దగ్గరికి తీసుకెళ్ళి ఆ దమ్మదిన్నకి ప్రవజ్య ఇప్పిస్తారు. ఆమె రాజగిరి నుండి వేరే చోట నివసిస్తూ ఉంటుంది. అనతి కాలంలోనే, అంటే కొద్ది కాలంలోనే ఆమె ధ్యాన సాధనలన్నీ చేసి అర్హంతురాలవుతుంది. ఎంతో శ్రద్ధతోటి ధ్యానం చేస్తుంది. అర్హంతత్వాన్ని పొందిన తర్వాత ఆమె తన భర్త ఇంకా కొంతమంది బంధువులు, స్నేహితులు ఆ రాజగిరిలో ఉన్నారు. నేను కనుక అక్కడికి వెళ్తే ఈ దమ్మాన్ని వారికి ఉపదేశిస్తాను, వారికి పుణ్యం కలుగుతుంది. అలాగే నేను అక్కడ ఉండటం వలన వాళ్ళేది ఏమైనా దానాది పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళకి ఆ పుణ్యం దక్కుతుంది. సో అందుకని నేను తిరిగి రాజగృహకు వెళ్తాను అని అక్కడ సంఘం యొక్క పర్మిషన్ తీసుకొని తిరిగి రాజగిరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విశాఖకు తెలుస్తుంది, అంటే భర్తకి, మాజీ భర్త, అతనికి తెలిసి ఆమెను కలవడానికి వెళ్ళి, మాజీ భార్య అయినా కానీ ఇప్పుడు భిక్షునిగా మారింది కాబట్టి ఒక గృహస్థ ఉపాసకుడు భిక్షుని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెకి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు భార్య, ఇప్పుడు ప్రవజ్య తీసుకున్న వ్యక్తి. అందుకని ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత ఈమె ఏమైనా మార్గఫలాలు పొందిందా లేదా అని ఇతను విశాఖ తెలుసుకోవాలనుకుంటాడు. తెలుసుకోవాలని డైరెక్ట్గా అడిగితే ఒకవేళ మార్గఫలాలు పొందకపోతే ఆమె నిరాశ చెందుతుంది. అందుకని ఒక్కొక్క ఫలితం గురించి చెప్పమని అడుగుదాము. ఆమె చెప్పే సమాధానాలను బట్టి నాకు తెలిసిపోతుంది అని అనుకుంటాడు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ అనాగామి స్టేజ్ వరకు ఉన్నాడు కాబట్టి ఆమె విషయాలను చెప్పినప్పుడు, సమాధానం చెప్పినప్పుడు ఆమె ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోగలుగుతాడు. అయితే మొదట శ్రోతాపన్న స్థితి గురించి అడుగుతాడు, అనాగామి స్థితి వరకు అడుగుతాడు, సగదగామి అనాగామి స్థితి వరకు. అది అయిపోయిన తర్వాత అర్హంత స్థితి గురించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె ఇలా చెప్తుంది, ఈ విషయం నీకు అర్థం కానిదండి, మీరు కోరుకుంటే బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి అడగవచ్చు. ఒకవేళ నేను చెప్పిన మీకు అది అర్థం చేసుకోలేరు అర్హంత స్థితి గురించి, ఎందుకంటే అతడు అనాగామి స్థితి వరకే పొందాడు, అర్హంత స్థితిని ఇంకా పొందలేదు. సో ఈ విషయం చెప్పిన తర్వాత అదే ప్రశ్నను భగవానుడి దగ్గరికి వెళ్ళి విశాఖ అడుగుతాడు. భగవానుడు కూడా అదే సమాధానం చెప్తాడు. ఏంటంటే, నీ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది, నీవు ఆ ప్రశ్న నన్ను అడిగినా కూడా నేను అదే సమాధానాన్ని ఇచ్చేవాడిని అని చెప్తాడు. ఇలా చెప్పి ఈ దమ్మదిన్న ఆ అర్హంతత్వాన్ని పొందింది అని అప్పుడు విశాఖ ముందు చెప్తాడు. అలాగే ఈ గాథను కూడా చెప్తాడు. ఏంటంటే, ఎవరికైతే భూత, భవిష్యత్తు, వర్తమాన స్కందాల పట్ల ఉపాదానం ఉండదో, ఏ క్లేశాలు లేని, ఉపాదానం లేని విముక్తుడు, అతనిని నేను బ్రాహ్మణుడు అంటాను. ఇక్కడ నిజమైన బ్రాహ్మణ అనే పదానికి అర్థం ఏంటంటే, అర్హంత స్థితిని పొందిన వ్యక్తిని బ్రాహ్మణ అంటారు. ఏదో పుట్టుకతోటి ఒక కులంలో పుట్టిన వ్యక్తిని బ్రాహ్మణ అని ఇక్కడ బౌద్ధంలో చెప్పరు. అది లౌకికంగా వాడే పదం బ్రాహ్మణ అనేది. కానీ ఇక్కడ అసలైన బ్రాహ్మణ అనే పదానికి అర్థం ఏంటంటే, ఎవరి లోపలైతే క్లేశాలు లేని, ఉపాదానం లేని స్థితి ఉంటుందో అటువంటి వ్యక్తిని బ్రాహ్మణ అంటాను అని చెప్తాడు. అయితే
ఈ దమ్మదిన్న ఇంకా విశాఖ మధ్యన జరిగిన ఏదైతే సంభాషణ ఉందో అది మనకి మధ్యం నికాయలో చూల వేదల్ల సూత్రాల్లో కనపడుతుంది. ఆ సూత్రాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. యాక్చువల్గా అది పంచస్కందాల మీద జరుగుతూ ఉంటుంది. మొదటిసారి విన్నప్పుడు అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎన్నో ఈ పంచస్కందాల గురించి కొంచెం అవగాహన ఉంటే గనక వాళ్ళకి ఈ సూత్రం అనేది అర్థమవుతుంది. ఈ సూత్రం కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇది మధ్యమ నికాయలో చూల వేదాల సూత్రం. కొన్ని ప్రశ్నలకు సమాధానాలకు సంబంధించిన చిన్న సూత్రం అన్నమాట. ఈ సూత్రంలో దమ్మానికి సంబంధించిన సూక్ష్మ విషయాలపైన మొదట మహాకొట్టికుడు ఇంకా సారిపుత్ర వంతేకి నడుమ, ఆ తర్వాత దమ్మదిన్న అలాగే ఉపాసకుడు విశాఖ నడుమ జరిగిన సంభాషణలు మనకి కనబడతాయి. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు. అప్పుడు విశాఖ ఉపాసకుడు దమ్మదిన్న భిక్షుని ఉన్న చోటుకు చేరుకుని దమ్మదిన్న భిక్షునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్న విశాఖ ఉపాసకుడు దమ్మదిన్న భిక్షునితో ఇట్లా అంటాడు. అరియే అని పిలుస్తాడు, లేకపోతే భిక్షుని అని పిలవచ్చు, లేకపోతే సోదరి అని పిలవచ్చు. సోదరి అంటే బెటర్. సోదరి, సత్కాయం అంటారు. భగవానుడు దేనిని సత్కాయం అని అన్నాడు? ఆయుష్మాన్ విశాఖ, రూప ఉపాదాన స్కందం, వేదన ఉపాదాన స్కందం, సంజ్ఞా ఉపాదాన స్కందం, సంస్కార ఉపాదాన స్కందం, విజ్ఞాన ఉపాదాన స్కందం, ఈ 5 ఉపాదాన స్కందాలని భగవానుడు సత్కాయం అని అన్నాడు అని సమాధానం చెప్తుంది. సాధు అని ఆ ఉపాసకుడు కూడా దమ్మదిన్న భిక్షుని మాటలను మెచ్చుకొని ఆమోదించి దమ్మదిన్న భిక్షుని తర్వాత ప్రశ్న అడిగాడు. సోదరి, సత్కాయ సముదయం అంటారు. సోదరి, భగవానుడు దేనిని సత్కాయ సముదయం అంటే సత్కాయం పుట్టుక అన్నమాట, ఏ విధంగా సముదాయం అవుతుంది అని భగవానుడు చెప్పాడు అంటే, ఆయుష్మాన్ విశాఖ, పునర్జన్మకి లేకపోతే పునర్భవానికి కారణమైన తృష్ణ, నంది రాగాలతో కూడిన కామతృష్ణ, భవతృష్ణ, విభవ తృష్ణ ఎక్కడికక్కడ అభినందిస్తూ ఉంటుంది. ఆయుష్మాన్ విశాఖ, దీనిని భగవానుడు సత్కాయ సముదయం అన్నాడు. మరి సత్కాయ నిరోధం అంటారు. సోదరి, భగవానుడు దేనిని సత్కాయ నిరోధం అన్నాడు? ఆయుష్మాన్ విశాఖ, అది తృష్ణను ఏమాత్రం మిగలకుండా విరాగంతో నిరోధించడం, త్యాగం, వదిలివేయడం, ముక్తి, బంధం లేకపోవడం. ఆయుష్మాన్ విశాఖ, దీనినే భగవానుడు సత్కాయ నిరోధం అన్నాడు. మరి అయితే సోదరి, సత్కాయాన్ని నిరోధించే మార్గం అంటారు. మరి సోదరి, భగవానుడు దేనిని సత్కాయాన్ని నిరోధించే మార్గం అని అన్నాడు? ఆయుష్మాన్ విశాఖ, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ సతి, సమ్యక్ సమాధులతో కూడిన ఈ అర్య అష్టాంగ మార్గమే సత్కాయాన్ని నిరోధించే మార్గమని భగవానుడు అన్నాడు. మరి సోదరి, ఈ పంచస్కందాలే ఉపాదానమా లేక పంచ ఉపాదాన స్కందాలు ఉపాదానం వేరువేరా అని అడుగుతాడు. ఆయుష్మాన్ విశాఖ, పంచ ఉపాదాన స్కందాలే ఉపాదానం
ఉపాదానం కాదు. అలాగని ఉపాదానం పంచ ఉపాదాన స్కందాలకు వేరుగా కూడా లేదు. ఆయుష్మాన్ విశాఖ పంచ ఉపాదాన స్కందాల పట్ల ఉండే కోరిక, రాగం, ఇవే ఇక్కడ ఉపాదానం అంటే ఆసక్తి. మరి సోదరి, సత్కాయ దృష్టి ఎలా ఏర్పడుతుంది? ఆయుష్మాన్ విశాఖ ఇక్కడ అశ్రుతుడు అంటే ధమ్మాన్ని తెలియనివాడు, విననివాడు, లౌకికుడు, ఇంకా అర్యులను దర్శించినవాడు అంటే ఉత్తములను దర్శించినవాడు, అర్యధమ్మంలో అకోవిదుడు, అర్యధమ్మంలో శిక్షణ పొందనివాడు, సత్పురుషులను దర్శించనివాడు, సత్పురుషుల ధమ్మంలో అకోవిదుడు, సత్పురుషుల ధమ్మంలో శిక్షణ పొందనివాడు, రూపాన్ని తానుగా భావిస్తాడు. అంటే ఈ సత్కాయ దృష్టి ఈ విధంగా ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. సత్కాయం అంటే నేను, నాది అనే భావన. సో ఈ రూపాన్ని అంటే పంచస్కందాల్లో ఒకటి రూపము, ఇంకా వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం, వీటిని పంచస్కందాలు అంటారు. అయితే ఈ శిక్షణ పొందనివాడు, ధమ్మం గురించి తెలియనివాడు, ధమ్మాన్ని విననివాడు ఈ రూపాన్ని అంటే ఈ శరీరాన్ని తానుగా భావిస్తాడు. రూపవంతుణ్ణని తానుగా, ఇంకా తనని రూపంగా, రూపంలో తనను చూస్తాడు. అలాగే వేదాన్ని, సంజ్ఞని, సంస్కారాలని, విజ్ఞానాన్ని, వీటిని కూడా తానుగా భావిస్తాడు. ఇంకా విజ్ఞానవంతుణ్ణి తాను అని, ఇంకా తనని విజ్ఞానంగా, విజ్ఞానంలో తనను చూస్తాడు. అంటే ఈ పంచస్కందాలని ఆత్మగా భావిస్తాడు, నేను, నాది అని అనుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా విశాఖ సత్కాయ దృష్టి అన్నది ఏర్పడుతుంది. మరి సోదరి, సత్కాయ దృష్టి ఎలా ఏర్పడదు? ఆయుష్మాన్ విశాఖ ఇక్కడ శృతుడు అంటే ధమ్మాన్ని విన్నవాడు లేకుంటే చదివినవాడు, అర్యులను దర్శించినవాడు. అర్యులు అంటే ధమ్మంలో ఎవరైతే స్థిరపడిన వాళ్ళు, మార్గఫలాలు పొందిన వాళ్ళు, లేకుంటే భగవానుడు, లేకపోతే భిక్షువులు, వాళ్ళని దర్శించినవాడు. అర్యధమ్మంలో కోవిదుడు, అర్యధమ్మంలో శిక్షణ పొందినవాడు, సత్పురుషులను దర్శించినవాడు, సత్పురుషుల ధమ్మంలో కోవిదుడు, సత్పురుషుల ధమ్మంలో శిక్షణ పొందినవాడు. ఇలా అనుకుంటాడు. రూపాన్ని తానుగా చూడడు, రూపవంతుణ్ణి తానుగా అని, తనని రూపంగా, రూపంలో తనను చూడడు. అలాగే వేదాన్ని కూడా, అలాగే సంజ్ఞని, సంస్కారాలని, విజ్ఞానాన్ని తానుగా చూడడు. విజ్ఞానవంతుణ్ణి తానుగా అని అనుకోడు, తనని విజ్ఞానంగా, విజ్ఞానంలో తనను చూడడు. ఆయుష్మాన్ విశాఖ ఈ విధంగా సత్కాయ దృష్టి ఏర్పడదు. అంటే ఈ స్కందాలుగానే చూస్తాడు, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం. దాంట్లో నేను, నాది అనే భావనతోటి చూడడు. అందువల్ల అప్పుడు ఆ ఉపాదానం అనేది ఉండదు, సత్కాయ దృష్టి కూడా ఏర్పడదు. మరి సోదరి, ఆర్య అష్టాంగ మార్గం ఏది? ఆయుష్మాన్ విశాఖ సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ సతి, సమ్యక్ సమాధులతో కూడినదే ఆర్య అష్టాంగ మార్గం. మరి సోదరి, ఈ ఆర్య అష్టాంగ మార్గం సంకతమా అసంకతమా అంటే ఏర్పరచబడటం వలన ఉనికిలోకి వచ్చిందా, లేకపోతే ఏర్పరచబడకుండానే ఉనికిలోకి ఉన్నదా అని. అంటే సంకతమా అంటే ఇది ఉనికిలో వచ్చిందా, లేకపోతే ఉనికిలో లేనిదా అన్నట్లు. అయితే ఆయుష్మాన్ విశాఖ ఆర్య అష్టాంగ మార్గం సంకతమే. సోదరి, ఆర్య అష్టాంగ మార్గంలో 3 స్కందాలు ఇమిడి ఉన్నాయా, లేక 3 స్కందాల్లో ఆర్య అష్టాంగ మార్గం ఇమిడి ఉందా అంటే విశాఖ ఆర్య అష్టాంగ మార్గంలో 3 స్కందాలు ఇమిడి లేవు. 3 స్కందాలే ఆర్య అష్టాంగ మార్గంలో ఇమిడి ఉన్నాయి. ఆయుష్మాన్ విశాఖ సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవం, ఈ 3 శీల స్కందంలో ఇమిడి ఉన్నాయి.
సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ సతి, సమ్యక్ సమాధి. ఈ 3 సమాధి స్కందంలో ఇమిడి ఉన్నాయి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం ఇవి ప్రజ్ఞా స్కందంలో ఇమిడి ఉన్నాయి. సోదరి, సమాధి అంటే ఏంటి? సమాధికి మూల ధర్మాలు ఏవి? సమాధి సాధన ధర్మాలు ఏవి? సమాధిని పెంపొందించుకోవడం అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఇలా సమాధానం చెప్తుంది దమ్మదిన్న. ఆయుష్మాన్ విశాఖ, సమాధి అంటే చిత్తం యొక్క ఏకాగ్రత, అంటే మనస్సు యొక్క ఏకాగ్రతని సమాధి అంటారు. 4 సత్తిపట్టణాలు సమాధికి మూల ధర్మాలు, 4 సమ్యక్ ప్రధానాలు సమాధికి సాధనలు. సమాధిని పెంపొందించుకోవడం అంటే ఈ ధర్మాలను అభ్యసించడం, పెంపొందించుకోవడం, విస్తృతపరచడమే. సోదరి, సంస్కారాలు ఎన్ని రకాలు అని అడుగుతాడు. అప్పుడు దమ్మదిన్న ఇలా చెప్తుంది. ఆయుష్మాన్ విశాఖ, కాయ సంస్కారం, వచీ సంస్కారం అంటే వాచిక సంస్కారం, అలాగే చిత్త సంస్కారం అని సంస్కారాలు 3 అని చెప్తాడు. మరి సోదరి, ఈ కాయ సంస్కారం, వాచిక సంస్కారం, చిత్త సంస్కారం అంటే ఏంటి అని అడుగుతాడు. ఆయుష్మాన్ విశాఖ, శ్వాస ప్రశ్వాసలే కాయ సంస్కారం, అంటే వచ్చే పోయే శ్వాస, అవి కాయ సంస్కారం. వితర్క విచారాలే వాచిక సంస్కారం. సంజ్ఞ ఇంకా వేదనలే చిత్త సంస్కారం. కానీ సోదరి, శ్వాస ప్రశ్వాసలు కాయ సంస్కారం, వితర్క విచారాలు వాచిక సంస్కారం, సంజ్ఞ వేదనలు చిత్త సంస్కారాలు ఎలా అవుతాయి? ఆయుష్మాన్ విశాఖ, శ్వాస ప్రశ్వాస కాయానికి సంబంధింపబడి ఉండటం వలన శ్వాస ప్రశ్వాస కాయ సంస్కారం. మొదట ఆలోచించి విచారించి ఆ తర్వాత మాట్లాడతాం కనుక వితర్క విచారాలు వాచిక సంస్కారం. సంజ్ఞ వేదన ఈ చేతసికాలు చిత్తానికి బంధింపబడి ఉండటం వలన ఈ సంజ్ఞ వేదన అన్నవి ఇవి చిత్త సంస్కారాలు. మరి సోదరి, సంజ్ఞ వేదయిత నిరోధ సమాపత్తి ఎలా కలుగుతుంది అంటే, సంజ్ఞ వేదయిత నిరోధ సమాపత్తి అంటే ఇది సంజ్ఞని పూర్తిగా నిరోధించడం అన్నమాట, అంటే అర్హంత స్థితిని పొందడం. ఆయుష్మాన్ విశాఖ, సంజ్ఞ వేదయిత నిరోధ సమాపత్తిని పొందనున్న భిక్షువుకి నేను సంజ్ఞ వేదయిత నిరోధాన్ని పొందబోతున్నాను అని కానీ, నేను సంజ్ఞ వేదయిత నిరోధాన్ని పొందుతున్నాను అని కానీ, నేను సంజ్ఞ వేదయిత నిరోధాన్ని పొందాను అని కానీ అనిపించదు. అతని చిత్తం ఆ సమాధిని పొందడానికి ముందే అందుకు తగిన స్థితిలోకి పెంపొందించబడుతుంది. మరి సోదరి, ఈ సంజ్ఞ నిరోధ అంటే సంజ్ఞ వేదయిత నిరోధాన్ని పొందుతున్న భిక్షువుకి మొదట నిరోధాన్ని పొందే ధర్మం కాయ సంస్కారమా, లేకపోతే వాచిక సంస్కారమా, లేకుంటే చిత్త సంస్కారమా? సంజ్ఞ వేదయిత నిరోధాన్ని పొందుతున్న భిక్షువుకి మొదట నిరోధాన్ని పొందే ధర్మం వాచిక సంస్కారం, ఆ తర్వాత కాయ సంస్కారం, ఆ తర్వాత చిత్త సంస్కారం అని చెప్తుంది. మరి సోదరి, సంజ్ఞ వేదయిత నిరోధం నుండి ఎలా లేస్తారు, ఎలా బయటికి వస్తారు? ఆయుష్మాన్ విశాఖ, సంజ్ఞ వేదయిత నిరోధ సమాపత్తి నుండి లేవనున్న భిక్షువుకి నేను సంజ్ఞ వేదయిత నిరోధం నుండి లేవబోతున్నాను అని కానీ, నేను సంజ్ఞ వేదయిత నిరోధం నుండి లేస్తున్నాను అని కానీ, నేను సంజ్ఞ వేదయిత నిరోధం నుండి లేచాను అని కానీ అనిపించదు. అతనిని చిత్తం ఆ సమాధి నుండి లేవటానికి ముందే అందుకు తగిన స్థితిలోకి పెంపొందించబడుతుంది. ఇంకా మరి సోదరి, సంజ్ఞ వేదయిత నిరోధం నుండి లేస్తున్న భిక్షువుకి మొదట ఉత్పన్నమయ్యే ధర్మం కాయ సంస్కారమా, వాచిక సంస్కారమా, చిత్త సంస్కారమా? సంజ్ఞ వేదయిత నిరోధం నుండి లేస్తున్న భిక్షువుకి మొదట ఉత్పన్నమయ్యే ధర్మం చిత్త సంస్కారం, ఆ తర్వాత కాయ సంస్కారం,
దాని తర్వాత వాచిక సంస్కారం ఉత్పన్నమవుతాయి. మరి సోదరి సంజ్ఞా వేదయిత నిరోధం నుండి లేచిన భిక్షువును ఎన్ని స్పర్శలు తాకుతాయి? ఆయుష్మాన్ విశాఖ సంజ్ఞా వేదయిత నిరోధం నుండి లేచిన భిక్షువుని 3 స్పర్శలు తాకుతాయి. శూన్యత స్పర్శ, అనిమిత్త స్పర్శ, ఇంకా అప్రహణ్యత స్పర్శ. మరి సోదరి సంజ్ఞా వేదయిత నిరోధం నుండి లేచిన భిక్షువు చిత్తం దేనివైపు వంగి ఉంటుంది, దేనివైపు వాలి ఉంటుంది, దేనివైపు మొగ్గు చూపుతుంది? ఆయుష్మాన్ విశాఖ సంజ్ఞా వేదయిత నిరోధం నుండి లేచిన భిక్షువు చిత్తం వివేకం వైపుకి వంగి ఉంటుంది, ఏకాంతం వైపు వాలి ఉంటుంది, ఏకాంతం వైపు మొగ్గు చూపుతుంది. అయితే సోదరి వేదనలు ఎన్ని? ఆయుష్మాన్ విశాఖ వేదనలు 3: సుఖవేదన, దుఃఖవేదన, అదుఃఖ వేదన. మరి సోదరి ఆ సుఖవేదన, దుఃఖవేదన, అదుఃఖ వేదన ఎలా ఉంటాయి? ఆయుష్మాన్ విశాఖ శారీరకంగా కానీ చేతసికంగా కానీ సుఖకరమైన ఉపశాంతకరమైనది అంతా కూడా సుఖవేదన. ఆయుష్మాన్ విశాఖ శారీరకంగా కానీ చేతసికంగా కానీ దుఃఖకరమైన అనుపశాంతకరమైనదంతా కూడా దుఃఖవేదన. ఆయుష్మాన్ విశాఖ శారీరకంగా కానీ మానసికంగా కానీ అటు సుఖకరం కాదు, అలాగే ఇటు ఉపశాంతికరం, ఇటు దుఃఖకరం, అనుపశాంతికరం కానిది అంతా అసుఖ వేదన. మరి సోదరి సుఖవేదనకు సంబంధించి ఏది సుఖం, ఏది దుఃఖం, అలాగే దుఃఖ వేదనకు సంబంధించి ఏది సుఖం, ఏది దుఃఖం, అసుఖ వేదనకు సంబంధించి ఏది సుఖం, ఏది దుఃఖం? ఆయుష్మాన్ విశాఖ సుఖవేదన నిలకడగా ఉంటే అది సుఖం, మారిపోతే దుఃఖం. అలాగే దుఃఖ వేదన నిలకడగా ఉంటే దుఃఖం, మారిపోతే సుఖం. అలాగే అసుఖ వేదన గురించిన జ్ఞానం ఉంటే అది సుఖం, జ్ఞానం లేకపోతే అది దుఃఖం. మరి సోదరి సుఖవేదనను అనుసరించి ఉండేది ఏది, దుఃఖ వేదనను అనుసరించి ఉండేది ఏది, అసుఖ వేదనను అనుసరించి ఉండేది ఏది? ఆయుష్మాన్ విశాఖ రాగం సుఖాన్ని అనుసరించి ఉంటుంది, అలాగే విముఖత దుఃఖాన్ని అనుసరించి ఉంటుంది, అవిద్య అసుఖాన్ని అనుసరించి ఉంటుంది. మరి సోదరి అన్ని సుఖ వేదనలు అనుసరించి సుఖం, అన్ని దుఃఖ వేదనలు అనుసరించి దుఃఖం, అన్ని అసుఖ వేదనలు అనుసరించి అవిద్య ఉంటాయా? ఆయుష్మాన్ విశాఖ అన్ని సుఖ వేదనలు అనుసరించి రాగం ఉండదు, అన్ని దుఃఖ వేదనలు అనుసరించి విముఖం ఉండదు, అలాగే అన్ని అసుఖ వేదనలను అనుసరించి అవిద్య ఉండదు. మరి సోదరి సుఖానికి సంబంధించి దేనిని వదిలివేయాలి, దుఃఖ వేదనకు సంబంధించి దేనిని వదిలివేయాలి, అసుఖ వేదనకు సంబంధించి దేనిని వదిలివేయాలి? ఆయుష్మాన్ విశాఖ సుఖ వేదనకు సంబంధించి రాగాన్ని వదిలివేయాలి, దుఃఖ వేదనకు సంబంధించి విముఖతను వదిలివేయాలి, అసుఖ వేదనకు సంబంధించి అవిద్యను వదిలివేయాలి. మరి సోదరి అన్ని సుఖ వేదనలకు సంబంధించిన రాగాన్ని వదిలివేయాలా, అన్ని దుఃఖ వేదనలకు సంబంధించిన విముఖతను వదిలివేయాలా, అన్ని అసుఖ వేదనలకు సంబంధించిన అవిద్యను వదిలివేయాలా? ఆయుష్మాన్ విశాఖ సుఖ వేదనల అన్నిటి యందు రాగాన్ని వదిలివేయవలసిన అవసరం లేదు, దుఃఖ వేదనలన్నిటి యందు విముఖతను వదిలివేయవలసిన అవసరం లేదు, అసుఖ వేదనలన్నిటి యందు అవిద్యను వదిలివేయవలసిన అవసరం లేదు. ఆయుష్మాన్ విశాఖ ఇక్కడ భిక్షువు కామాల నుండి విడిపడి
అకుశల ధర్మాల నుండి విడివడి వితర్క విచారాలతో కూడిన వివేకం నుండి కలిగిన ప్రీతి సుఖాన్ని మొదటి ధ్యానంలో పొందుతాడు. పొంది దాని పట్ల రాగాన్ని వదిలివేయటం వలన రాగం నిద్రాణంగా ఉండిపోదు. ఇక్కడ ఆయుష్మాన్ విశాఖ భిక్షువు ఇలా చింతన చేస్తాడు. ఆర్యులు ఏ ఆయతనాన్ని పొంది విహరిస్తారో ఆ ఆయతనాన్ని పొంది నేను ఎప్పుడు ఉండగలను అని చింతన చేసి ఉన్నత విమోక్షాల పట్ల కోరికను నింపుకొని దానికి సంబంధించిన దౌర్మానస్యం అంటే దుఃఖంతో ఉంటాడు. కానీ అతడు దాన్ని తొలగించడం వలన విముఖత నిద్రాణంగా ఉండిపోదు. ఆయుష్మాన్ విశాఖ ఇక్కడ భిక్షువు సుఖం పొగ దుఃఖం పొగ అంతకుముందే సోమానస్య దౌర్మానస్యాలు నశించగా ఆ దుఃఖం అసుఖంతో ఉపేక్షతో ఎరుకతో కూడిన 4వ ధ్యానాన్ని పొందుతాడు. అవిద్యను వదిలివేస్తాడు. అలా తొలగించడం వలన అవిద్య నిద్రాణంగా ఉండిపోదు. మరి సుఖవేదనకు ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ సుఖవేదనకు ఎదుటి పక్షం దుఃఖవేదన. మరి సోదరి దుఃఖవేదనకు ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ దుఃఖవేదనకు ఎదుటి పక్షం సుఖవేదన. మరి సోదరి అసుఖ వేదనకు ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ అసుఖ వేదనకు ఎదుటి పక్షం అవిద్య. మరి సోదరి అవిద్యకు ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ అవిద్యకు ఎదుటి పక్షం విద్య. మరి సోదరి విద్యకు ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ విద్యకు ఎదుటి పక్షం విముక్తి. మరి సోదరి విముక్తికి ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ విముక్తికి ఎదుటి పక్షం నిబ్బానం. మరి సోదరి నిబ్బానానికి ఎదుటి పక్షం ఏది? ఆయుష్మాన్ విశాఖ నీ ప్రశ్నలోని దోషాన్ని గుర్తించు. ప్రశ్నలు ఎక్కడ ఆపాలో తెలుసుకోలేకపోయావు. ఆయుష్మాన్ విశాఖ నిబ్బానం కోసమే ఈ బ్రహ్మచర్యం. ఇది నిబ్బాన పరాయణం. నిబ్బానమే పర్యవసానంగా కలిగినట్టిది. కావాలనుకుంటే నీవు భగవానుని వద్దకు పోయి దాని గురించి అడుగు. భగవానుడు చెప్పినట్లుగా గుర్తుంచుకో అని చెప్తాడు. నిబ్బానమే చివరిది, ఇంకా నిబ్బానానికి మించింది ఉండదు. అప్పుడు విశాఖ ఉపాసకుడు దమ్మదిన్న భిక్షుని మాటలను అభినందించి ఆమోదించి ఆసనం నుండి లేచి దమ్మదిన్న భిక్షునికి నమస్కరించి అక్కడ ప్రదక్షిణ చేసుకొని భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ విశాఖ ఉపాసకుడు భగవానునితో ఈ దమ్మదిన్న భిక్షునికి ఇంకా తనకు మధ్య నడిచిన మొత్తం సంభాషణను చెప్పాడు. అలా చెప్పగా భగవానుడు విశాఖ ఉపాసకునితో ఇట్లా అన్నాడు. విశాఖ, దమ్మదిన్న భిక్షుని పండితురాలు, దమ్మదిన్న భిక్షుని మహాప్రాజ్ఞురాలు. విశాఖ, నీవు ఆ విధంగా నన్ను అడిగిన నేను దమ్మదిన్న భిక్షుని వలనే చెప్పేవాణ్ణి. దానిని గుర్తుపెట్టుకో. అంటే ఏదైతే ఆ భిక్షుని చెప్పిందో దానిని గుర్తుపెట్టుకో. ఇది చెప్పిన తర్వాత భగవానుడు ఇట్లా అంటాడు సంతోషంతో. అంటే ఇలా చెప్పిన తర్వాత ఆ ఉపాసకుడు భగవానుని మాటలను అభినందించాడు. అయితే భగవానుడు ఒకానొక సందర్భంలో ఇలా చెప్తాడు. ఈ దమ్మదిన్న భిక్షుని నా ఉపాసకుల్లో దమ్మ కదికల్లో అగ్రురాలు అని చెప్తాడు. దమ్మ కదికలు అంటే దమ్మాన్ని చెప్పేవారిలో భిక్షుని సంఘంలో అగ్రగణ్యురాలు అని చెప్తాడు. ఆమె దమ్మాన్ని చెప్పడంలో అగ్రగణ్య అంటే అగ్రమైన శిష్యురాలిగా ఉండింది. సో ఇది ఒక్కసారి వింటే అర్థమయ్యే సూత్రం కాదు. ఎంతో సాధన చేసినప్పుడే వీటి విషయాలు అర్థమవుతాయి. సో ఇది చాలా డీపర్ సబ్జెక్ట్ అన్నమాట. అందుకోసం మళ్ళీ మళ్ళీ విన్నప్పుడే అది అర్థమవుతుంది. ఇది ఈరోజు ప్రవచనం.